మనం కంప్యూటర్ గురించి తెలుసుకుంటాం. కానీ దాంట్లో కూడా మనకి కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఇలాంటివి కొన్ని విషయాలు మనకి తెలియక ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, నా పేరు సూరజ్ కుమార్. నేను మీకు కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క తెలుగు టాపిక్‌లో మనం సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మనం ఏదైతే వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళుంటారో వాళ్ళకి, ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళుంటే వాళ్ళకి గూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఈరోజు పార్ట్ 10 అనమాట. వీడియోకి వచ్చేసి పార్ట్ 10 స్టెప్ బై స్టెప్ క్వెషన్ ఆన్సర్స్ లాగా మీకు ఇస్తున్నాను. సో, పార్ట్ 10లో మనం వాట్ ఈస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుంటాం. సో, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? దాని యొక్క హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌గా ఉండే వాటిని మనం హార్డ్‌వేర్ అంటాం. ఇంకా మరియు సాఫ్ట్‌గా ఉన్న వాటిని మనం సాఫ్ట్‌వేర్ అని అంటాం. సో, మీకు క్లారిటీగా ఉండాలి అంటే నేను మీకిది చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, మనం ఇక్కడ హార్డ్‌వేర్ వచ్చేసి ఇంకా మరియు సాఫ్ట్‌వేర్‌కి 2 మార్క్స్ ఉంటది. సో, ద ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈస్ కాల్డ్ హార్డ్‌వేర్. ఫిజికల్ కాంపోనెంట్ అంటే మనం ఏదైతే టచ్ చేస్తామో వాటిని మనం కంప్యూటర్ హార్డ్‌వేర్ అని అంటాం. జస్ట్ మనం మానిటర్ చూస్తాం, దాన్ని టచ్ చేస్తాం. కీబోర్డ్‌ని చూస్తాం, దాన్ని టైపింగ్ చేస్తాం. మౌస్‌ని చూస్తాం, చూసిన తర్వాత ఆ మౌస్ ఎలా పనిచేస్తుంది. మౌస్ మనం టచ్ చేసే వాటిని ప్రింటర్ గాని, సీపీయూ గాని, మానిటర్ గాని, జిరాక్స్ మిషన్ గాని ఇట్లాంటివి మనం హార్డ్‌వేర్ అని అంటాం. మీకు ఇంకా కొద్దిగా డెప్త్ లెవెల్‌లో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే దీనికి ఇంగా ఎక్స్‌ప్లనేషన్స్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ సాఫ్ట్‌వేర్. కలెక్షన్స్ ఏదైతే కలెక్షన్స్ ఉంటుందో ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్. ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు మన దగ్గర ఏమేమున్నాయి? ఒక సౌండ్ రికార్డర్ ఉంది. అదొక సాఫ్ట్‌వేర్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఉంది. అదొక సాఫ్ట్‌వేర్. మనకింకా యాప్స్ ఉంటాయి. అంటే అడోబ్ అడోబ్ ఫోటోషాప్ మనకి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. అడోబ్ ఫోటోషాప్ ఒక వీడియో ఎడిటింగ్‌కా సాఫ్ట్‌వేర్. ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కా సాఫ్ట్‌వేర్ అనేది మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ హ్మ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో, మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో చూస్తున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడొచ్చు, విండో వాడొచ్చు, ఎక్సెల్ వాడొచ్చు, ఎక్సెల్ షీట్, పవర్ పాయింట్, వర్క్ స్పేస్ మనం ఇట్లా చాలా వాటిని వాడేదాన్ని మనం సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా గాని, ఎంఎస్ ఆఫీస్ గాని, ఒరాకిల్ గాని అట్లా మనం ఏదైతే డిఫరెంట్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక సాంగ్ ప్లే చేయాలన్నా దానికొక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు కంప్యూటర్ నడుపుతాం. మనకది ఒక హార్డ్ కాంపోనెంట్. మనకి దాంట్లో సాఫ్ట్‌వేర్ కావాలంటే ఒక ఇన్‌స్టాలేషన్ అనేది విండోసో, విండోస్ 10, 7, 8, అట్లా చాలా రకాల డిఫరెంట్ వెర్షన్స్ ఒస్తాయి. దాన్ని మనం సాఫ్ట్‌వేర్ అని అంటాం ఫ్రెండ్స్. సో, ఇంగా క్లారిటీగా కావాలి అంటే దీనికి కొన్ని వాట్ ఈస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్‌ని మనం చూస్తాం. సో, కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఎ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఈస్ హార్డ్‌వేర్ అంటే మనం ఈడ కీబోర్డ్ చూడొచ్చు, మౌస్ చూడొచ్చు, సీపీయూ చూడొచ్చు, మానిటర్ గూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ విచ్ మీన్స్ కంప్యూటర్ ఎక్స్‌చేంజ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఆహ్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ మీకు కొద్దిగా తెలియాలి అంటే, మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో మౌస్, మానిటర్, ప్రింటర్‌కి ఇన్‌పుట్ ఇస్తాం. కీబోర్డ్‌కి ఇన్‌పుట్ ఇస్తాం. స్కానర్‌కి ఇన్‌పుట్ ఇస్తాం. వెబ్‌కామ్‌కి ఇన్‌పుట్ ఇస్తేనే గదా! అది అవుట్‌పుట్ తెచ్చేది. ఇన్‌పుట్ ఇస్తేనే గదా! అవుట్‌పుట్ తెచ్చేది. సీడీ గాని, డీవీడీ గాని. సో, ఇంకా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్‌కి చాలా రకాల సాఫ్ట్‌వేర్ డివైసెస్ ఏంటంటే ఇదొక ప్లేట్ మోడల్. అంటే దీ దీంట్లో మనం ఈ యొక్క సీపీయూలో, సీపీయూలో ఏమేం ఫంక్షన్స్ ఉంటాయనేది మీకొక చిన్న అవగాహన. ఒకటొచ్చేసి మనం హార్డ్ డిస్క్ చూడొచ్చు. ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టడానికి స్పేస్ ఉంది. ఇంకోటి సీడీ, డీవీడీ డ్రైవ్స్ ఉంటాయి. ఇంకొకటి ఒక చిన్న సీపీయూ కూలర్ ఫ్యాన్ మాదిరి ఉంటుంది. అదొక కంప్యూటర్‌ని ఫ్యాన్ కూల్ చేయడానికి. ఇంకొకటి పవర్ సప్లై అనేది ఉంటుంది. మనం ప్లగ్ ఇన్ పెట్టగానే ఆ మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ ఔట్ కాకుండా మనం పవర్ సప్లై అనేది ఒకటి పెట్టుకుంటాం. గ్రాఫిక్ కార్డ్ ఇన్ ఏజీపీ బస్ అనేది ఉంటుంది. అంటే గ్రాఫిక్స్ మనం ఏదైతే వాడుతున్నాం గదా! మన స్క్రీన్ మీద చూసేటివన్నీ అవి ఒక గ్రాఫిక్ కార్డ్. పీసీఐ బసెస్ అనేది ఉంటుంది. అంటే స్లాట్ పెట్టడానికి, ర్యామ్ పెట్టుకోవడానికి.
ఇంకొకటి మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. కంపల్సరీ మదర్ బోర్డ్ అనేది దీంట్లో గూడా ర్యామ్, రామ్ అనేది ఉంటుంది. సో, హార్డ్‌వేర్‌లో మనకొచ్చేసి ఇ ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ల్యాప్‌టాప్ ఉంది. ఒక మౌస్ ఉంది. ఇక్కడ మనం సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఒక చిప్ ఇదొక హార్డ్‌వేర్ టైప్ కాంపోనెంట్స్ అనమాట. మనం వీటిని టచ్ చేసి చూడగలుగుతాం. సో, సాఫ్ట్‌వేర్ అంటే ఒక వీపీఎన్ సాఫ్ట్‌వేర్ ఒక ల్యాప్‌టాప్‌లో మనం ఏదైతే రన్ చేస్తున్నామో ఒక వీడియో ఎడిటింగ్ గాని, డిజైనింగ్ గాని ఉండేటివి మనం సాఫ్ట్‌వేర్ అని అంటాం. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ. అంటిల్ దెన్ టాటా గుడ్ బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ రామ్ అండ్ రామ్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. బై బై.